హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్లో మనకైతే చాలా మందికి తక్కువ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. తక్కువ మార్క్స్ వచ్చినా లేదంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీరు పాస్ అయినంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ అనేది చేయండి గైస్. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేసుకోండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఒక కామెంట్ అనేది చేయండి, మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు అన్నది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే గాయ్స్ ఈసారి ఏంటంటే చాలా మంది ఫెయిల్ అవడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి చాలా మందికి మార్క్స్ కూడా తక్కువ వచ్చాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా చాలా తక్కువ వచ్చాయి. ఇంకా కొంతమందికి అయితే 50%, 70%, 80% స్కోర్ చేయగలను అనుకునే వాళ్ళకు కూడా చాలా తక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. లైక్ జస్ట్ పాస్ అవ్వడం అయితే ఏంటి ఇలాగైతే వచ్చిందనమాట. మీకైతే అంటే ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకుంటున్నారో లేదంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే మళ్ళీ రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోండి. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఏమన్నా పెట్టుకుంటే మీకైతే ఏమన్నా మార్క్స్ ఏమన్నా పెరిగితే మార్క్స్ అనేది పెంచి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తగ్గడం అంటూ ఏముండదు. ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీరైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అనేది పెట్టండి. మీకైతే మంచి మార్క్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఫీజు కూడా మరీ చాలా తక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ఉండదు. మీరైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఫీ అనేది పే చేయాలన్నమాట. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రీకౌంటింగ్ అంటే మీకు మళ్ళీ కౌంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రీవెరిఫికేషన్ అంటే మరి మీ యొక్క పేపర్ని అంతా కరెక్షన్ చేసి ఆ యొక్క పేపర్ని మీకు ఇంటికి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మెయిల్ ద్వారా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. దీనికి సంబంధించి 500 అయితే ఉంటుంది. ఇంకొకటి రీవెరిఫికేషన్కి 1000 రూపీస్ అయితే ఉంటుంది, 1000 లేదా 1500 అలాగైతే ఉంటుంది అనమాట. ఎవరైనా ఫెయిల్ అయితే మీరైతే రీవెరిఫికేషన్ అనేది పెట్టండి. ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చింటే మీరైతే రీకౌంటింగ్ అన్న పెట్టండి. రీవెరిఫికేషన్ పెడితే మీకు ఎక్కువ మార్క్స్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఎవరైతే పూర్తి ఫెయిల్ అయిపోయాను అనేసి అయితే అనుకుంటున్నారు మీకు ఏమైనా నమ్మకం ఉంటేనే పెట్టండి, మీకు నమ్మకం లేకుండా పెట్టకండి. ఓకే. లేదు నాకు 100% నేను పాస్ అయిపోవాలి బట్ నేను ఫెయిల్ అయ్యాను అనేసి అనుకుంటా అంటే మీరైతే పెట్టండి. బట్ మీరు రాసుకుంటే దాన్ని బట్టి మీరైతే పెట్టండి గైస్. ఊరికే పెట్టారనుకోండి మళ్ళీ మీకైతే పేపర్ ఇంటికి వస్తుంది, అప్పుడైతే మీకైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు ఇంట్లో కూడా. ఇది గైస్ ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అయితే. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Have a great day. See you in the next video. Signing up from G1 Education Hub.